నరసరావుపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి వార్డులో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయటం లేదని సమాచారం అందుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు తక్షణమే స్పందించి మరమ్మతులు చేయించారు. గత కొద్ది రోజులుగా ఫ్యాన్లు సరిగ్గా పనిచేయక బాలింతలు ఇప్పుడు ఇబ్బంది పడుతున్న విషయం సోషల్ మీడియా ద్వారా వైరల్ అయింది. ఈ వార్డు పాత భవనంలో ఉన్నందున విద్యుత్ సరఫరా జరిగే వైర్లు తగలబడి మరమ్మతులు చేయించినప్పటికీ ఫ్యాన్లు సక్రమంగా పని చేయని కారణంగా సమస్య ఉత్పన్నమైందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ స్పందించి మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. రోగులకు ఎటువంటి ఇబ్బందులు లేని వాతావరణం కల్పించాలని కోరారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో డ్రైనేజ్ పొంగిపొర్లుతున్న కారణంగా దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆహ్వానం పలుకుతున్న దుర్గంధం కారణంగా మరిన్ని రోగాలు వస్తాయో ఏమో అని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోకి అడుగు పెట్టాలంటేనే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వ ఆసుపత్రి కేవలం మహిళలు ప్రసూతి కేంద్రం మాత్రమే ఉన్నందున వచ్చేవారి సంఖ్య తగ్గింది. అయినప్పటికీ బాలింతలు ఆసుపత్రిలోనే కొద్ది రోజులు ఉండాలి. అంతేకాకుండా వారి కోసం వచ్చే అటెండెన్స్ ప్రాంగణంలోనే ఉండాల్సిన పరిస్థితి. ఈ దుర్గంధం కారణంగా దోమల బెడద కూడా పెరిగిందని ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చేవారు తెలియజేస్తున్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆసుపత్రి వెలుపల చెత్తా చెదారం నిల్వ ఉండడంతో అక్కడికి కుక్కలు చేరి చేస్తున్న హడావిడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇప్పటికైనా ఆసుపత్రి సిబ్బంది మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి సమస్యను పరిష్కరించేందుకు పూర్తి స్థాయిలో కృషి చేయాల్సి ఉంది. లేని పక్షంలో ఆసుపత్రికి వచ్చే రోగులు వారికి సంరక్షణగా ఉండే అటెండెన్స్ ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. అందువల్ల సిబ్బంది ఆసుపత్రి ప్రాంగణం అలాగే బయట ప్రాంతం కూడా పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.